హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమేజ్యోతి ఛానల్‌కి స్వాగతం. క్రైమ్ ఇన్ యాప్ 11వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. గుడ్ మార్నింగ్ అని మెసేజ్ ఉంది. ఒక చిరునవ్వు నవ్వుకొని అసలు నిద్రపోలేదా? గుడ్ మార్నింగ్ అంటూ సందేశం పంపించి సెల్ పక్కన పెట్టేసి తన పనిలో నిమగ్నమైపోయింది గగన. పనులన్నీ పూర్తి చేసుకుని తన భర్తను లేపడానికి వచ్చిన గగన అతని చేతిలో తన సెల్ చూసి షాక్‌తో నిలబడిపోయింది. ఇప్పుడు ఆ యాప్ తెరిచి చాట్ అంతా చూస్తే ఏమంటాడు? అయినా ఏమైనా అనడానికి నేను మాట్లాడింది ఒక అమ్మాయితోనే కదా అని అనుకుంది గగన. ఎవరితో అయినా చివరికి అమ్మతో మాట్లాడినా తట్టుకోలేడు కదా నీ మొగుడు. అలాంటిది ఎవరో ముక్కు తెలియని వాళ్ళతో మాట్లాడి అమ్మాయి అంటే నమ్ముతాడా? అయినా పిచ్చిదానా, మాట్లాడింది మొత్తం నీ భర్త గురించి కదా. అదంతా చూస్తే నీ పని ఏమవుతుందో ఆలోచించుకో అని తన అంతరాత్మ చెప్పగానే చాలా భయం వేసింది గగనకి. చూసి ఉంటాడా అని అనుకుంటూనే అతని దగ్గరగా వెళ్ళి, ఏమండి, కాఫీ తీసుకురానా అని అడిగింది గగన. హా అని లేచి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. అసలు ఈ టెన్షన్ అంతా నాకు అవసరమా అని అనుకుని ఆ యాప్ని తీసేసింది సెల్ నుండి. సెల్లో ఆ యాప్ తీసేశాక చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇప్పుడు తన భర్త చూడడానికి ఇక అందులో ఏమీ ఉండదు. సెల్ మళ్ళీ అతని దగ్గరే ఉంచేసి వంటగదిలోకి వెళ్ళిపోయింది. తర్వాత ఇంట్లో ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక పనులన్నీ పూర్తయ్యాక సెల్ చేతిలోకి తీసుకుంది. మళ్ళీ యాప్ ఇన్స్టాల్ చేయాలి అని అనిపించింది. నా సంతోషాన్ని, ప్రశాంతతని వెతుక్కుంటున్నాను. కానీ ఒకవేళ ఆయనకు తెలిస్తే ముక్కు మొహం తెలియని వాళ్ళతో మాట్లాడుతున్నానని నన్ను ఎన్ని అంటారు. అసలు ఈ కథలు ఇవన్నీ నాకు అనవసరం అనుకుని యూట్యూబ్లో వీడియోలు పెట్టుకొని కాసేపు చూసింది. కానీ మనసంతా ఆ కథల యాప్ పైనే ఉంది. ఆయన ఎందుకు ఇంత భయపడుతున్నాను? ఆయన లేనప్పుడు తెరుచుకొని చూసి ఆయన ఇంటికి వచ్చే టైంకి ఆ యాప్ని తీసేస్తే సరిపోతుంది కదా. అసలు ఆయనకు తెలిసే అవకాశం లేదు కదా. ఇందులో నేను చేస్తున్న తప్పైతే ఏమీ లేనప్పుడు నేను ఎందుకు ఇంతలా భయపడుతున్నాను? కనీసం అలాగైనా నేను ప్రశాంతతను పొందే అవకాశం లేకుండా ఎందుకు చేసుకోవాలి అని అనుకున్న గగన వెంటనే యాప్ని ఇన్స్టాల్ చేసుకుంది. తెరిచి చూడగానే అప్పుడే లేచేసావా అంటూ సందేశం కనబడింది గగనకు. లేవక తప్పదు కదా, లేవకుండా ఉంటే ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతాయి అని మెసేజ్ పంపించింది గగన. ఎలాంటి ప్రత్యుత్తరం రాకపోవడంతో కథ చదువుతూ అందులో లీనమైపోయింది. ఆ రచయిత కథలను చదువుతూ ఉంటే ఎలాగైనా ఈ రచయిత ఒక ప్రేమ కథ రాస్తే చదవాలని ఉంది అనిపించింది గగనకు. ఒక క్రైమ్ స్టోరీని ఇంత బాగా రాస్తున్నారంటే ప్రేమ కథని ఇంకెంత బాగా రాస్తారు అని అనుకుంది. అలా ఒక కథ మొత్తం చదవడం పూర్తయిన తర్వాత సందేశం వచ్చింది గగనకి. ఏం చేస్తున్నావు, తిన్నావా అంటూ. హా తిన్నాను. నేను మీ స్టోరీ చదువుతూ ఉన్నాను. ఎంత బాగుందో స్టోరీ. ఈ స్టోరీసే ఎలా రాస్తున్నారు అంటే ప్రేమ కథ ఇంకెంత బాగా రాస్తారు. నా అభిమాన రచయిత అయిన మీరు ఒక్కసారి ప్రేమ కథ రాస్తే చదవాలని ఉంది అని అంది గగన. చెప్పా కదా, అది రాయడం నా వల్ల కాదు అంటూ అటువైపు నుండి సందేశం వచ్చింది. ఎందుకు అంటూ మెసేజ్ పంపించింది గగన. ఏదైతే మనకు దక్కదో దాని గురించి ఆలోచించకుండా దానిని వదిలేయడం బెటర్ అని నా ఫీలింగ్. అందుకే ప్రేమ జోలికి నేను వెళ్ళను అంటూ అటువైపు నుండి సందేశం వచ్చింది. అంటే మీకు మీ ప్రేమ దక్కలేదా అని అడిగింది గగన. అదో పెద్ద కథలే, లవ్ ఫెయిల్యూర్ అంటూ అటువైపు నుండి మెసేజ్ వచ్చింది. అయ్యో అవునా అంటూ పంపించింది గగన. అవును, కానీ నీ స్టోరీ చెప్పడం మధ్యలో ఆపేశావు. ఇప్పుడు మళ్ళీ మొదలు పెడదామా అంటూ అటువైపు నుండి సందేశం వచ్చింది. అబ్బా ఏముంది ఆ స్టోరీలో అని పంపించింది గగన.
ఏముందినా, మీ ఆయన నీపై చూపిస్తున్న ప్రేమ ఉంది. అసలు ఎంతగా తాపత్రయపడుతున్నాను. నువ్వేమో ఓ ఫోజులు కొట్టేస్తున్నావు అంటూ అటువైపు నుండి సందేశం వచ్చింది. హహా, అది ఫోజులు కొట్టడం కాదు, అది ఏంటో కూడా నాకు తెలియదు. నిజమే, ఆయన నా కోసం చాలా తాపత్రయపడ్డాడు, చాలా ప్రేమ చూపించాడు. కానీ అంత ప్రేమ నాకు కలగనప్పుడు నేను ఎలా చూపించగలను? నాకేమో నటించడం రాదాయి, ఏదుంటే అదే మాట్లాడేస్తుంటాను అని మెసేజ్ పంపించింది గగన. పాపం కదా, అంతలా తాపత్రయపడుతున్నప్పుడు అతను 100% చూపించినప్పుడు నువ్వు కనీసం 50% చూపించాలి కదా అంటూ అటువైపు నుండి సందేశం వచ్చింది. అవును నిజమే, కానీ ఎందుకో అది నా వల్ల కాలేదు అని పంపించింది గగన. సరే సరే, తర్వాత ఏమైంది? కలవను అంటూ వెళ్ళిపోయిన మీ ఆయన మళ్ళీ కలిశాడా అంటూ అటువైపు నుండి సందేశం వచ్చింది. అమ్మో, ఆయన మాటంటే మాటే. ఇంకెప్పుడు నన్ను ఒంటరిగా కలవాలని ప్రయత్నించలేదు, కనీసం ఫోన్ కూడా చేయలేదు. కానీ పెళ్లి బట్టల సమయంలో మాత్రం నాకు అన్నీ ఆయనే సెలెక్ట్ చేశారు. వాళ్ళ సిస్టర్తో మాట్లాడి ఒక బ్యూటీషియన్ని అరేంజ్ చేసి అంతా అతను అనుకున్నట్లుగా నన్ను ఒక బొమ్మలా తయారు చేసుకున్నాడు అంటూ పంపించింది గగన. బొమ్మలా అని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు చాలా బాగా కనబడాలి అని అనుకుంటున్నాడేమో అని అటువైపు నుండి సందేశం వచ్చింది. ఎలా కనిపించేది? నాకు నేను నచ్చినప్పుడు వ్యర్థం కదా అని పంపించింది గగన. అంటే మీ ఆయనకు నచ్చినట్లుగా నిన్ను తయారు చేస్తే నీకు నువ్వు నచ్చలేదా అంటూ అటువైపు నుండి సందేశం వచ్చింది. లేదు, ఆ కలర్ చీర నాకు నచ్చింది కాదు. సింపుల్గా రెడీ అవ్వడం ఇష్టమైన నన్ను ఒక అంగట్లో బొమ్మను తయారు చేసినట్లుగా చేశారు అనిపించింది. కానీ నేను దేనికి అడ్డు చెప్పలేదు. ఇక పెళ్ళిలోనే ఆయన నాతో మాట్లాడడం, ఎంగేజ్మెంట్ సింపుల్గా చేశామని పెళ్లి ఖర్చులు వాళ్ళే పెట్టుకుని చాలా గ్రాండ్గా చేశారు. అప్పగింతలప్పుడు నన్ను ఆయన చేతిలో పెట్టి మా అమ్మ వాళ్ళు ఏడుస్తూ ఉంటే నాకు ఎందుకో ఏడుపు రాలేదు అని మెసేజ్ పంపించింది గగన. అదేంటి, మీ తల్లిదండ్రులు నన్ను వదిలి వెళ్ళిపోతుంటే ఏడుపు ఎందుకు రాలేదు అంటూ అవతలి వైపు నుండి సందేశం వచ్చింది. అంత బాధ ఉన్నప్పుడు పెళ్ళి ఎందుకు చేయడం? నేను వద్దు అన్నా కదా. అయినా బెదిరించి పెళ్లి చేశారు. పెళ్లి చేసింది పంపించడం కోసమే కదా, వారి బరువు దించుకోవడం కోసమే కదా. మరి అలాంటప్పుడు మళ్ళీ ఏడవడం ఎందుకు? నాకైతే ఏ ఏడుపు రాలేదు. అక్కడ అయితే ఏంటి, ఎక్కడ అయితే ఏంటి అన్నట్లుగా ఉంది నా మనసులో. అలా అప్పగింతలు అయ్యాక మా ఆయనతో పాటు వెళ్తున్నాను కారులో. అదేంటి గగన, కనీసం మీ అమ్మ అంతలా ఏడుస్తుంటే నువ్వు ఏడవలేదు, నీకు ఏమీ అనిపించలేదా అని అడిగాడు. లేదు, అనిపించలేదు అని నేను అనగానే థ్యాంక్స్ అని అన్నాడు. దేనికి థ్యాంక్స్ అని నేను అడిగితే, నేను నిన్ను బాగా చూసుకుంటాను అన్న నమ్మకం ఉండబట్టే కదా నీకు ఎలాంటి బాధ కలగలేదు. నాపై నమ్మకం ఉంచినందుకు థ్యాంక్స్. నీకు ఎలాంటి బాధ కలగకుండా నేను చూసుకుంటాను. అసలు నీకు పుట్టినిల్లే గుర్తు రాకుండా చేస్తాను అని అన్నాడు ఆయన. ఆయన అనుకుంటున్నది తప్పు అని మళ్ళీ చెప్పడం ఎందుకు, దానివల్ల నాకు వచ్చేది ఏముంది అనుకుని నవ్వి ఊరుకున్నాను అని మెసేజ్ పంపించింది గగన. ఎందుకు నవ్వడం? మీ ఆయన నిన్ను సరిగా చూసుకుంటాడు అని నమ్మకం నీకు అప్పుడు లేదా అని అవతలి వైపు నుండి సందేశం వచ్చింది. మాటలు ఎవరైనా చెప్తారు, ఆ మాటలకే అప్పుడే ఉబ్బిపోవడం ఎందుకు, ముందు ముందు తెలుస్తుంది కదా అని అనుకున్నాను అని పంపించింది గగన. మరి నీ నమ్మకం నిజమైందా? మీ ఆయన మాటలు నిజమేనా? నిన్ను బాగా చూసుకుంటున్నాడా అంటూ అటువైపు నుండి సందేశం వచ్చింది. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను చిన్న కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదా. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమేష్ జ్యోతి.